నమస్తే ప్రస్తుతం మనతో పాటు మోతుకుపల్లి నరసింహులు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాదాపు 30 సంవత్సరాల పోరాటం ఇటీవల దాని కొలిక్కి రావడం జరిగింది. ఆల్రెడీ దాని ఆమోదం కూడా జరగడం జరిగింది. దీని గురించి మందకృష్ణ గారు ఒక వర్షన్ మాట్లాడుతూ ఉన్నారు. కానీ మోతుకుపల్లి నరసింహులు గారు ఆయన వర్షన్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సో ఫైనల్లీ 30 సంవత్సరాల పోరాటం, మీరెత్తుకున్న పోరాటం ప్రస్తుతానికి ఒక ఫలితం అయితే వచ్చింది. మరి దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు సార్, లేకపోతే ఏంటి పరిస్థితి? 30 సంవత్సరాలు కాదు, స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. 75 ఏళ్ళ పోరాటం ఇది. కాకపోతే ఉద్యమ రూపం దాల్చింది 30 ఇయర్స్ అయింది అనుకో. ఎప్పుడైతే నేను ఎమ్మెల్యేగా 83లో గెలిచానో అప్పటి నుంచి మాదిగ కమ్యూనిటీలో నేను ఒకరిని ఉన్నాను అనేటువంటి అభిప్రాయాన్ని ఎన్టీ రామారావు దయ వల్ల చెప్పగలిగే స్థితికి వచ్చాను నేను. అది ఎన్టీ రామారావు, క్రెడిట్ గోస్ టు ఎన్టీ రామారావు. వాస్తవంగా మాదిగ జాతికి ఆయన అన్ని కులాలను, అటు మాల కానీ ఇటు మాదిగ కానీ పొలిటికల్ పవర్ లేకుండా మనం ఏం చేయలేం. రైట్, అవును. రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇచ్చినోడు గొప్పోడు. రైట్, వినరా? కాబట్టి ఆ రోజులలో మరి మాదిగలకు కూడా పెద్దపీట, అరుంధతీయులకు పెద్దపీట అని ఒక స్టేట్మెంట్ వచ్చింది ఆ కాలంలో ఎన్టీ రామారావు గారు. ఆ స్టేట్మెంటు చూసినటువంటి పరిస్థితుల్లో చాలామంది అట్రాక్ట్ అయ్యారు. దాంట్లో నేను ఒకటి. రైట్, వాస్తవంగా నా పైసా బిల్లు లేకపోయినా ఒక ఎమ్మెల్యే కాగలిగి 6 సార్లు గెలవగలిగి ఈ రాష్ట్రానికి పరిచయంగా ఉండగలిగి ఇలా అందరి హృదయాల్లో కూడా ఒక స్థానాన్ని సంపాదించుకునే స్థాయికి నేను వచ్చానంటే కారణం అది ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అదే రకంగా ఈ వర్గీకరణ విషయంలో కూడా ఎమట కామాటే మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు రైట్ ఆయన స్పందించి 2000లో ఆయన చట్టం చేసి 4 ఏళ్ళు దీన్ని అమలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. దానివల్ల కూడా మాదిగలు చాలా లాభం పొందారు. అవును. అందుకే తెలుగుదేశం పార్టీ అంటే మాదిగలకు ఇష్టం. అది ఇష్టమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా మాకు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినాకనే మా కులానికి గుర్తింపు వచ్చింది. రైట్, అవును. మాదిగ కులము అనేటువంటిది గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. దాన్ని కొనసాగించింది చంద్రబాబు నాయుడు. నేనేమంటా అంటే ఎవరు చేసింది ఏముంది ఇందులో? కోర్టు ఇచ్చింది. అవును, కోర్టు ఇచ్చింది. ఆ కోర్టు కూడా పంజాబ్ గవర్నమెంటు చేసినటువంటి ఫైట్లో భాగంగా అందరూ ఇంప్లీడ్ అయ్యారు. రకరకాల అందరూ అయ్యారు, అన్ని పార్టీలు అయ్యాయి. కాబట్టి ఇది ఈ నిర్ణయం కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం కూడా ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. అవును, అన్ని రాష్ట్రాలకు. అవును, మొత్తంగా దేశం మొత్తం కోసం ఇచ్చారు. దేశం మొత్తం కోసం ఇచ్చారు. దాన్ని మొట్టమొదట అందుకున్నోడు మన రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీగా ఆలోచించినప్పుడు వేరు, రేవంత్ రెడ్డిగా ఆలోచించినప్పుడు వేరు. అవును. పార్టీగా ఆలోచించినప్పుడు మాకేమీ లాభం జరగలే కాంగ్రెస్ పార్టీతో. మాదిగ జాతికి ఎమ్మెల్యే టికెట్ రాలేదు, ఎంపీ టికెట్లు రాలేదు. ఘోరంగా నష్టపోయినామంటే కాంగ్రెస్ పార్టీ. కానీ రేవంత్ రెడ్డిగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. బహుశా కాంగ్రెస్ పార్టీలో ఆయనది ఎంత నడుస్తుందో ఎంత నడవదో అది వేరే విషయం. కానీ రేవంత్ రెడ్డిది మాత్రం ఈ విషయంలో భుజాన్ని వేసుకొని ఈ 30 ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి పోరాటానికి న్యాయం చేసినటువంటి పేరు రేవంత్ రెడ్డికే వచ్చింది. వాళ్ళు కూడా మొత్తం ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా ఏది మన షమీమ్ అఖ్తర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చట్టం కూడా చేశారు. చాలా సంతోషం. రేవంత్ రెడ్డి గారికి మొదట ధన్యవాదాలు. అయితే ఈ చట్టం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు పరంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఆ జడ్జిమెంట్ వచ్చినాక ఏం జరిగింది ఏది లేదు. ఇక్కడ స్పందన కూడా లేదు. రైట్, స్పందన కూడా లేదు. కానీ తెలంగాణలో
అటు ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించారు. స్పందించడమే కాక తెలంగాణలో చట్టం తీసుకొచ్చారు. ఆంధ్రలో దాన్ని అమలు చేసే దాంట్లో వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇకపోతే మనము ఈ ఉద్యమం అనేటువంటిది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, ఇది అందరిది. అవును, అన్ని పార్టీల వాళ్ళు సమర్థించినటువంటి ఏకైక ఉద్యమం మాదిగల ఉద్యమం. అవును, మాదిగల ఉద్యమం ఇది. అయ్యో పాపం నిజమే కదా, వీళ్ళకు న్యాయం జరగటం లేదనేటువంటి అభిప్రాయాన్ని అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చినాయి. కాబట్టి మొదట మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే అన్ని పార్టీలు కూడా దీనికి సహకరించినాయి. కాబట్టి ఈవెన్ మోడీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిగా, మరి అదేవిధంగా మన కిషన్ రెడ్డి గారు వీళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అఫిడవిట్ ఇచ్చారు. ఎక్కడ సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు అఫిడవిట్లు ఏంటి అంటే పాజిటివ్గా వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు. వర్గీకరణ చేసుకోవచ్చు, రైట్, మీ జడ్జిమెంట్ ప్రకారంగా మాకైతే మీరు నిర్ణయం ఏం చేసినా మాకు ఇష్టమే అనే అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేశారు. ఏబిసిడి చేసుకోవచ్చు అనే నిర్ణయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు. తద్వారా మరి కొంత మేలు చేసినట్టే కదా వాళ్ళు కూడా. అవును. కాబట్టి వాళ్ళకు ప్రధానమంత్రి గారికి, కిషన్ రెడ్డి గారికి కూడా జాతి తరపున ఒక పెద్ద మనిషిగా నేను వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తాను. ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం, ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి. వాస్తవంగా వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేశారు అసెంబ్లీలో, కేంద్రానికి పంపారు. నాకు తెలిసి ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మన కేసీఆర్ కలిసినట్టుగా అప్పట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎప్పుడైనా, అది కాంగ్రెస్ గవర్నమెంట్, మన కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కి కూడా ఆ కాలంలో వాళ్ళు పోయి రిప్రజెంట్ చేసినట్టుగా కూడా నాకు గుర్తుంది. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా సపోర్ట్ చేసినట్టే కదా. అవును, అన్ని కులాల వాళ్ళు సపోర్ట్ చేశారు, అది కూడా చెప్తున్నా. అవును. కాబట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఒక పెద్ద మనిషిగా, మాదిగ జాతిలో ఒక పెద్ద మనిషిగా నేను అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాను. అంటే మోత్కుపల్లి గారు స్టార్ట్ చేసిన ఉద్యమం ఇది. కానీ ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు మందకృష్ణ లాంటి వాళ్ళు వాళ్ళ అకౌంట్లో దీన్ని వేసుకునే పరిస్థితి కనపడతా ఉంది కదా, ప్రెస్ మీట్ల ద్వారానో రకరకాల అంశాలు. వాస్తవంగా ఇది రాజకీయానికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు. ఇది రాజకీయానికి సంబంధించిన ఇష్యూ కాదు. రాజకీయాలకు దీనికి సంబంధం లేదు. అందుకే కదా అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. అవును. ఒక పార్టీగా ఇప్పుడు నేను రకరకాల పొలిటికల్ పార్టీలో ఉన్నా, కానీ జాతి అనే వరకు ఈ ఇష్యూకు వర్గీకరణకే నా సపోర్ట్ ఉంది. అవును. దానివల్ల నాకు రాజకీయంగా కూడా నష్టం జరిగింది చాలాసార్లు. అయితే కూడా కాకపోతే కృష్ణని ముందర పెట్టి దీన్ని, ఎందుకంటే మేము పొలిటికల్గా ఉన్నాం, ఇప్పుడు రాజకీయ నాయకుల అండదండ లేకుండా ఏ ఉద్యమం ముందుకు పోదు. అవును. ఇప్పుడు నీకు అసెంబ్లీలో మొదట తీర్మానం చేసినప్పుడు ఎవడండి మాట్లాడింది? నేను తప్ప. అసెంబ్లీ పైకి ఎంఆర్పిఎస్ వాళ్ళు ఎక్కి దుంకిన కాలంలో కాల్ చేసేటువంటి పరిస్థితి, అసెంబ్లీ ముట్టుకోవటం అంటే మాట కాదు. అటువంటి ఇష్యూను కూడా నేను కదా సీఎంతో మాట్లాడి, అప్పుడున్న డీజీపీతో మాట్లాడి, సిపి ఇక్కడున్న కమిషనర్తో మాట్లాడి, రాత్రి 12 గంటలకి అందరిని వదిలి కేసు లేకుండా వదిలించిపించిన. దట్ ఈజ్ నర్సింగ్. అంతేకాదు, ఒక మాటలో చెప్పాలంటే కృష్ణమాదిగా అసలు ఒక సందర్భంలో ఆయన ఆమన్యదీక్ష చేస్తే అప్పుడు గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా అరెస్ట్ చేస్తుంది కదా. గవర్నమెంట్ అరెస్ట్ చేసే ప్రయత్నంలో మరి దగ్గర 3 నెలలు దానికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ నా ఇంట్లో పెట్టుకొని దాచాను. 3 నెలలు అంటే మరి నేను రాజకీయంగా ఉండి ఎవడన్నా చేస్తాడా? ఒక కులానికి అది రిస్క్ కదా, చాలా రిస్క్ కదా. ఇంకేంటంటే నాకు బాస్ అంటూ ఉంటాడుగా, అందులో అధికార పార్టీ. అటువంటి సందర్భంలో కూడా నేను వాళ్ళని కాపాడగలిగాను. అంతేకాదు, కృష్ణమాదిగా ఎన్ని పొరపాట్లు చేసినా తమ్మునిగా భావించి, ఉద్యమం ముఖ్యం కాబట్టి మిగతా వాళ్ళందరినీ మాట్లాడి సెటిల్ చేసి, ఏ పరిస్థితుల్లో కూడా ఉద్యమానికి అడ్డం రావద్దని చెప్పి
ఆ ఉద్యమాన్ని కొనసాగింపజేట్టు ఇప్పుడు పొలిటీషియన్ లేకుండా ఎవడేం చేయగలుగుతాడు సార్? రైట్. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన మొట్టమొదట ఈ ఉద్యమం కోసం నేను పనిచేస్తాను నా దగ్గరికి వచ్చినటువంటి రోజులలో తమ్మునిగా భావించి ఎవడు దిక్కులేని కమ్యూనిటీది ప్రజలు ఉన్నారు కానీ మాకు రాజ్యాధికారం రాలేదు, మాకు ఎక్కడ రాజ్య భాగస్వామ్యం లేదు. కాబట్టి ఒక దిక్కులేని కమ్యూనిటీ, ఒక ఎన్టీ రామారావే దీనికి దిక్సూచిగా మారాడు ఆయన, ఒక మాట చెప్పాలంటే. కాబట్టి ఆ సందర్భంలో దిక్కులేని కాలంలో దిక్కై నిలిచింది నేను. నిన్నగాక మొన్న ఈయనను అరెస్ట్ చేస్తే చంపుతారని మందకృష్ణ మాదిగను చంపుతారనేటువంటి అభిప్రాయాన్ని మందకృష్ణ మాదిగా చెప్పంపాడు, నన్ను చంపుతారంట అని జైల్లో ఉండి. నేను ఆయన కూతురు నాకు ఫోన్ చేసింది, ఆయన కూతురు ఫోన్ చేసి అంకుల్ నాకేమో మ్యారేజ్ ఫిక్స్ అయింది, మరి డాడీనేమో జైల్లో వేశారని ఏడ్చింది పాపం. ఏడిస్తే నేను ఏడ్చాను. నా తమ్ముడు, ఆ అమ్మాయి నా బిడ్డ, నేను ఒక లీడర్ని. అవును. ఆ కులం నన్ను నమ్ముకోనున్నది, నేను ఆ కులానికి ఏదో చెయ్యాలని ఉన్నా. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎవరో ఒకరు, ఒక నాయకుడు ఉద్యమకారుడిగా ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి కింద ఉంచాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగానే ఉంచాలనేది నా కోరిక. ఇప్పుడు అట్లాంటి ఆ ఉద్యోగం నేను చేయకపోయినా నాకంటే మునగా లేదు వీళ్ళు. కానీ మనం రాజకీయ పార్టీలలో ఉన్నాం. అవును. ఎవడో తయారు చేయాలని నాయకుడిని తను తయారు చేసినాం, కృష్ణని. అంతేగాని ఈజ్ నాట్ ఏ లీడర్, ఈజ్ ఓన్లీ ఉద్యమకారం వరకే, ఉద్యమం వరకే. అతను ఏ పరిస్థితుల్లో కూడా లీడర్ కాదు. నేను చెప్తున్నా, ఈ ఉద్యమం అయిపోయింది విన్నావా, ఆ సమస్య క్లోజ్ అయిపోయింది. నేను ఏమంటున్నా అంటే, మరి ఆ కాలంలో అంత పెద్ద పరిస్థితులు వచ్చినప్పటికీ జైల్లో ఉంటే ఇడిపించడానికి నేను ఏడ్చి మన అంబేద్కర్ విగ్రహం దగ్గర అమ్మాయి నాకు ఫోన్ చేసినాక అంబేద్కర్ విగ్రహం దగ్గర మీడియా సాక్షిగా, అంబేద్కర్ సాక్షిగా ఏడ్చినా నేను. ఎవరి కోసం? అరే మా తమ్ముడు అతను తీసుకుపోయి లోపల పెట్టారు, ఇది న్యాయం కాదు అనేటువంటిది అప్పుడున్న గవర్నమెంట్ మీద నేను పోరాటం చేశా, అక్కడే ధర్నా చేశా. నేను ఒక ఎక్స్ మినిస్టర్, నాకు అవసరమా? అవును. నాకు కూడా 70 ఏళ్ళు మీదకి వస్తున్నాయి, నేను పోయి బజార్లో కూర్చోవలసిన అవసరం ఉందా? నాకు లేదు కదా. కానీ నా జాతి ముఖ్యం. మేమేమైపోయినా మా భావి తరాలకు, నా బిడ్డలకి ఏదైనా మేలు చేయాలి. యాజ్ ఎ నర్సింహులుగా నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉండి 6 సార్లు గెలిచిన వ్యక్తిని నేను. ఎగనెస్ట్ ఫ్యూడల్స్. అవును. ఎగనెస్ట్ ఫ్యూడల్స్. అవును. నియంతృత్వం ఎంత ఉంటుందో నీకు తెలుసు. అవును. ఈ పెత్తందారుల యొక్క తాకిడి తట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాయకుడిగా నిలబడ్డ ఏకైక దళిత నాయకుడు మోత్కుపల్లి నరసింహ. అది వాస్తవం. అది అవును. చిన్న అలిగేషన్ లేకుండా నేను బతికాను. అవును. కానీ ఒక్క నిమిషం సార్, నేను అంత మరి కమిటెడ్గా ఈ జాతి కోసం నేను పనిచేస్తూ వచ్చాను. మరి నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారంటే మీరు అర్థం చేసుకోండి, ఎవరి కోసం? జాతి కోసం, మా తమ్ముని కోసం. నన్ను చంపుతారంటే ఎట్లా చంపుతారని ఇదే తుమ్మల నాగేశ్వరరావు నేను ఫోన్ చేసి చెప్పాను, ఏమయ్యా మీరు తెలిసిన వాళ్ళు మావోని తీసుకుపోయి జైల్లో పెట్టారు అని చంపుతామంటున్నారంట, ఇంతవరకు న్యాయం ఇది? ఏ పరిస్థితుల్లో కూడా ఏమైనా జరిగితే మాత్రం ఊరుకుండే ప్రశ్నే లేదు అనేటువంటి మాట నేను మాట్లాడాల్సి వచ్చింది. అదొకటే కాదు, అడుగడుగున మా కులంలో కూడా రకరకాల మనుషులు చీలిపోయినారు. ఈయన ఏ ఒక్క వ్యక్తిని కూడా మొదట ఆర్గనైజేషన్ పుట్టినప్పుడు ఉన్న వ్యక్తులు ఒక్కరు లేరు. అన్నులు తిన్నారు, దెబ్బలు తిన్నారు, జైలు పోయినారు, కుటుంబాలు నాశనం అయినాయి, చదువు నాశనం అయింది. వేల సంఖ్యలో, అలా మీటింగ్ కూడా పెడదాం అనుకుంటున్నా, వేల సంఖ్యలో నష్టపోయినారు. కానీ నేనేమంటున్నా అంటే, మరి మోత్కుపల్లి నరసింహులు ఒక అన్నలాగా నువ్వు 7వ తారీఖు 1,00,000 డబ్బులన్న టైంలో మరి ఎవడు ఆర్గనైజ్ చేశాడు ఇదంతా కూడా? లక్షల మంది, 10 లక్షల మందిని కూడా పెరేడ్ గ్రౌండ్లో మనం మీటింగ్కి పిలిచిన రోజులు ఉన్నాయి. 10 లక్షల మంది కులం పేరు మీద. వ్యక్తిగా మందకృష్ణకేముంది? ఏం లేదు. కులం పేరు మీద, జాతి మొత్తానికి ఆయన నాయకుడు కాదు. ఆయన ఈజ్ ఓన్లీ ఆర్గనైజర్. ఐఎమ్ ది లీడర్.
కానీ ఇప్పుడు ఒక్క నిమిషం వినాలి. నేను నాయకుడిని నేను, కాబట్టి నువ్వు ఎక్కడ పోయినా ఏ సందర్భంలో ఎక్కడ ఇరుక్కున్నా ఇడిపించింది నేనే కదా. అవును, నేనే లేకపోతే నీకేమున్నది తమ్మి కృష్ణ? కాబట్టి నీ ఉనికి పెరగొద్దనేది నా ఉద్దేశం కాదు, నువ్వు పెరగాలనే కోరికతోనే కదా నేను పెంచింది కూడా. అవును, కానీ మనం ఒక రాజకీయ లైన్లో ఈ ఉద్యమం అయిపోయేంత వరకు నువ్వు లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు సీఎం గారి దగ్గరికి పోయినప్పుడు నేను గుర్తులేనా? అంతకంటే నువ్వు ఈ లక్ష డప్పుల కోసం నా ఇంటికి వస్తే నేను అందరిని ఆర్గనైజ్ చేసి కులమంతా డయాస్ మీద మీటింగ్కు రావాలని నేనే కదా ఆర్గనైజ్. లక్ష డప్పుల వరకు కూడా మీరు టచ్లో ఉన్నారు. టచ్లో ఏందా? నా ఇంట్లోనే జరిగితే మరి నా ఇంట్లోనే కదా మా ఆ కళాకారులు అందరూ వచ్చి నాతో మాట్లాడి, అర్థమైందా? నేను ఈ ఆర్గనైజర్స్ అందరిని కూడా ఎవరెవరైతే ఈ యొక్క యాంటీగా పనిచేస్తున్నారో ఏది ఉద్యమానికి, కృష్ణ మీద కోపం అనుకో ఇంకొకటి అనుకో, కోపం ఉన్న వాళ్ళంతా చేస్తే కూడా వాళ్ళందరిని పిలిచి ఆర్గనైజ్ చేసి రాజకీయంగా మీరు ఏ పార్టీలోనే ఉండండి, రైట్, ఆ మీటింగ్కి మాత్రం అందరు రావాలని పిలిపించింది నేనే. ఆ రకంగా చేయటమే కాక 100% దీన్ని అమలు చేయాలని ఎమ్మెల్యేలందరినీ ఆర్గనైజ్ చేసింది నేనే. ఈయనకు పద్మశ్రీ, అదేంది పద్మశ్రీ కదా, ఆ పద్మశ్రీ వస్తే ఇదే మన లక్ష్మణ్ విప్పు వాళ్ళ ఇంట్లో సన్మానం చేసి సుమారుగా డయాస్ కోసం దగ్గర 20 లక్షల రూపాయలు కూడా ఇప్పించిన నేను గంట మీద. అప్పటికి ఇంకా 4 రోజులే ఉంది. అవును, 4th నాడు కదా బిల్లు తీర్మానం పెట్టి. అవును అవును అవును. మరి ఇటువంటి నీకు అంత ప్రేమతో ఉన్నటువంటి మోత్కుపల్లి నరసింహులు నీకెందుకు కనపడలేదు? నువ్వు ఏరే కుల పొలను ఎట్లా తీసుకుపోతావు? ఉద్యమం నడిపేది నీకు అన్ని రకాలుగా అండదండగా ఉండేదేమో మాదిగ కమ్యూనిటీ. అవును, తీరా సీఎం గారు కులపరంగా పిలిస్తే నువ్వు వేరే కుల పొలను ఎట్లా తీసుకొని పోతావు? నువ్వు అవమానపరిచినట్టే కదా, మాదిగ జాతి మొత్తాన్ని అవమానపరిచినావు కదా. ఇది ఎంతవరకు న్యాయం? కానీ ఆ తర్వాత అయినా మీరు అంటే ఫోన్ టచ్లో అయినా మాట్లాడి? నేను 4th నాడు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం అఖ్తరించినటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టారో ఆ రోజు ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. అవును, ఆ రోజు నుంచి నేను ఫోన్ చేస్తా ఉన్నా. 100 ఫోన్లు చేసింటా నేను, 100 ఫోన్లు చేసింటా. ఎక్కడ దొరకడు. వారం రోజుల తర్వాత ముఖ్యమంత్రి దగ్గర కనబడ్డాడు. ఇది చాలా నేను హర్ట్ అయ్యా. నేను ఏమి అంటే ఈ పిల్లగాడి దగ్గర నేనేమన్నా కార్యకర్తనా? అసలు నడిపించిందే మీరు కదా. అదే కదా నేను చెప్పేది. ఇదంతా మర్చిపోయి ఏందో ఆయనకాయనే లీడర్ అనుకొని వ్యవహారం చేసుకోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇష్యూ అయిపోయిన తర్వాత నువ్వు ఏ పార్టీలన్నా చూడు, ఏమన్నా చేసుకో, దాని గురించి మేము అడ్డం రాము. అవును, కానీ ఉద్యమం నడిపినంత కాలం ఇది నీది కాదు, ఈ ఉద్యమం అందరిది. అవును, ఎమ్మెల్యేలని, నాలాంటి వాళ్ళు, ఎక్స్ మినిస్టర్లని అందరినీ కూడా తీసుకువెళ్లాల్సినటువంటి 10 మంది జాతిలో పెద్ద మనుషులను తీసుకొని కృష్ణ వెళ్లాల్సిన అవసరం. ఎందుకంటే చివరిది, ఇది చివరి ఘట్టం, లాస్ట్ కదా, చివరి ఘట్టం. కాబట్టి అందరినీ గౌరవించి తను గౌరవం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవును, అర్థమైందా? మేము అందరం ఆయన లీడర్ అంటున్నాం కదా. అవును, మరి ఇంకా ప్రాబ్లం ఏమున్నది? ఒకవేళ నాలంటూ తీసుకపోతే క్రెడిబిలిటీ నరసింహులు గారికి పోతుంది అనుకుంటే నువ్వు ఇవాళ ఇచ్చింది కాదు నా క్రెడిబిలిటీ. 30 ఏళ్ల నుంచి ఈ రాజకీయాల్లో ఉన్నా నేను. మీ క్రెడిబిలిటీ ఇవ్వాల్సింది కాదు కదా. ఒకవేళ అదే పోనీ చెప్పిపో వెళ్తున్నాను, ఏది లేకుండా పోవటం ఇది చాలా దుర్మార్గం. ఇది జాతి మొత్తాన్ని అవమానపరిచిన పరిస్థితి ఉంది. రెండోది, ఈ కమ్యూనిటీని అడుగడుగున వాడుకోవటం తప్ప కృష్ణ దానికి జరిగిన మేలేం లేదు ఆయన వల్ల. మీకున్న మాట చెప్తున్నా. సరే, జాతి ఏంటంటే మాకు ఏబిసిడి కావాలి, మాకు ఈ వర్గీకరణ ఒక్కదాంతోనే కడుపు నిండుతుందా సార్? వర్గీకరణతో ఇప్పుడు 32 లక్షల మంది మాదిగలు ఉన్నారు. అందరు బాగుపడిపోతారా? లేదు కదా. ఎవడు చదువుకుంటే 100 ఉద్యోగాలు వస్తే మాకు 2 చదువుకోవాలి, రాయాలి. అటు కాదు 100 ఉద్యోగాలు వచ్చినాయి అనుకో, ఇప్పుడు లెక్క ప్రకారంగా 9 మందికి వస్తుంది. 100 ఉద్యోగాలలో 9 మందికి వస్తుంది. మరి జాతి మొత్తానికి దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు కదా. అది రాజ్యాంగపరమైన హక్కు. ఆ హక్కు ఎవరికో ఒక్కరికి పోవద్దు. ఇది అందరిది అనే కొట్లాట. ఇది మా భాగస్వామ్యం మాకు రావాలనే కొట్లాట తప్ప దీనివల్లనే మొత్తం వ్యవస్థ అంతా బాగుపడుతుంది అనేది ఏమి లేదు కదా గంటల మీద. కాబట్టి దీనికి రాజ్యాధికారం వస్తేనే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు నాలాంటి 4 నాయకులను తయారు చేస్తేనే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే శక్తి ఎక్కడ సార్? లేదు కదా. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే నియతి ఉండాలి.
ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా నేను ఎక్కడ బాగా హర్ట్ అయ్యానంటే మరి మోత్కుపల్లి నరసింహులు గారు లెక్కింది అనుకుంటో లేకపోతే మోత్కుపల్లి నరసింహులు గారు ఏ పదవి లేదు కాబట్టి లెక్క చేయాల్సిన అవసరం ఏముంది అనుకుంటాడో నాకు తెలియదు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నేను పర్సనల్గా చాలా విషయాలు అతనికి హెల్ప్ చేశాను. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ఈయన చెప్పిన మాటలు నమ్మి, అర్థమైందా, ఈ జాతి ఉద్ధరణ కోసం, ఈ వర్గీకరణ కోసం మీరు చచ్చినా పర్వాలేదు, ఏమా మీరు చచ్చినా పర్వాలేదని గాంధీ భవన్ మీద దాడికి పంపాడు. ఆ తర్వాత ఆలేరులో ట్రైన్ కాల్చమని చెప్పినాడు, బస్సులో కాల్చమని చెప్పినాడు. ఆ రోజు రకరకాల టీములను పంపించిండు. పంపిస్తే పాపం అందరూ ఎవరి పని వాళ్ళు ఎంతవరకు చేయాలో చేసిండ్రు. ఇక్కడ గాంధీ భవన్ దగ్గర పోయిన తర్వాత దురదృష్టం వాళ్ళు ఆ పెట్రోలు, వీళ్ళు తీసుకుపోయిన పెట్రోలు వాళ్ళు పోసుకొని వాళ్ళే సచ్చిన పరిస్థితి వచ్చింది. ముగ్గురు కాలి బూడిదైనారు. దేనికోసం? వర్గీకరణ కోసం. దేనికోసం? జాతి కోసం. దేనికోసం? మన కులం కోసం వాళ్ళు ప్రాణాలు ఇచ్చినారు. ఆ ప్రాణాలు ఇచ్చిన రోజు నేనున్నా. వాళ్ళు కాలిపోయి హాస్పిటల్ తీసుకపోతే అక్కడ కృష్ణమాదిగ లేడు. ఆ బస్తీ అంతా కలిసి ఈయనను బొక్కలు ఇరగొట్టాలన్న ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. అవసరమైతే ఎంత దూరమైన పర్వాలేదు కృష్ణమాదిగను చంపేయాలన్న పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఆ బస్తీల్లో. మొన్న చెప్తా ఉన్నారు అందరు నాకు. అటువంటి పరిస్థితుల్లో నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ అలజడి చూసి వాళ్ళ మానసికమైనటువంటి ఆలోచన విధానాన్ని చూసి వాళ్ళను ఓదార్చి లోపలికి వెళ్ళి డెత్ బెడ్ మీద ఉన్నటువంటి ఆ ముగ్గురుతోటి, ఆ సురేందర్ మాదిగ, ఆ దామోదర్ మాదిగ, ఆ మహేష్ మాదిగ, ఆ బెడ్ల దగ్గర పోయి నేను కూర్చుంది ఏడ్చినాడే. నేను అటువంటి మహానుభావులు, యువకులు, వాళ్ళ కుటుంబాలన్నీ ఆగమైపోయినాయి, శిథిలమైపోయినాయి, చిందరబందర అయిపోయినాయి. వాళ్ళు ఆశపడ్డటువంటి ఆశలన్నీ నిరాశలైన తల్లిదండ్రులై వాళ్ళు ఘోరమైన ఆపదలో వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శించలేదనేటువంటి విషయం నేను వెళ్ళి వాళ్ళ ఇల్లు నాకు కూడా తెలియదు. వాస్తవంగా దురదృష్టం ఏంటంటే కృష్ణమాదిగ చూసుకుంటాడు కదా అని దాని మీద వదిలేసినాం. అవును. కానీ మొన్న 4th నాడు ఎప్పుడైతే రెజల్యూషన్ పాస్ చేసినారో ఏబిసిడి అయింది కాబట్టి ఏబిసిడి అయిన దానికి కృతజ్ఞతగా ఎవరు దీనికి కారకులు, దీని మూల పురుషులు ఎవరు, ఇది సాధించింది ఎవరు అంటే 30 సంవత్సరాలు ఉద్యమం నిలబడటానికి శ్రీకాంతాచారి చనిపోతే ఏ ఉద్యమ తెలంగాణ ఉవ్వెత్తునలు లేచిందో ఈ మాదిగ ఉద్యమం కూడా, వర్గీకరణ ఉద్యమం కూడా ఆ మహానుభావులు చేస్తేనే నిలబడ్డదయా. ఏ కృష్ణో నరసింహలో ఎవరమో చేస్తే నిలబడ్డది కాదు. ఇది మా పిల్లలు చనిపోయారనేది మా జాతిలో వచ్చింది. దాని ఫలితంగా ఉద్యమం 30 సంవత్సరాలు నడిచింది. ఏమయ్యా నీకు కనీస జ్ఞానం లేదా? నువ్వు కనీసం తమ్ముడు నువ్వు వెళ్ళి వాళ్ళని చూడాల్సిన అవసరం లేదా కృష్ణ? ఒకసారి నేను అడుగుతున్నా. ఖచ్చితంగా ఉంది కదా, ఖచ్చితంగా వెళ్ళి చూడాలి కదా, కనీసం చూడాలి కదా ఒక నాయకుడుగా. ఇప్పుడు ఒక నాయకుడు ఆ రోజు నీకు అన్నిట్లో నేను ఉంటా, పిల్లలను నేను చూసుకుంటా, అలా పెళ్ళి ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కాలే, రకరకాల సమస్యలలో ఉన్నారు, కనీసం విజిట్ చేయలేదు అనేది నాకు చాలా హర్ట్ అయినా నేను. అరే ఆ రోజు పరిస్థితి ఏంటి? కనీసం ఈ 17 సంవత్సరాలు అయింది వాళ్ళు చనిపోయి, మరి కనీసం ఒక్కసారి కూడా కృష్ణ రాలేదని వాళ్ళు చెప్తే నా గుండె ఇట్లా నిజంగా చెప్తున్నా నేను పిండి పడేసినట్టు అయింది. నేను చాలా ఇబ్బంది పడ్డాను, నేను ఇబ్బంది పడుతున్నాను, నేను బాధపడుతున్నాను. సరే ఇంకొక పాయింట్ తమే నేను వెంటనే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పిన విషయం కృష్ణమాదిగ రాలేదా నేను అడిగితే కృష్ణమాదిగ ఎన్నడూ రాలేదనేటువంటి చెప్పినప్పుడు నిజంగా వాళ్ళు ఏడ్చిండ్రు, నేను కూడా ఏడ్చిన. అరే ఇంత అన్యాయమా? ఈ పేదరికంలో వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఆ పిల్లలు చనిపోయి కదా వీళ్ళు ఇంత ఇబ్బంది. ఏ పిల్లలైనా కళ్ళ ముందు కాలి చచ్చిపోతే ఆ తల్లిదండ్రులు ఎట్లుంటారు, ఆ కుటుంబం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. అవును. నేను అక్కడి నుంచి వచ్చి సరే మా ఎమ్మెల్యేలతోటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కానీ, తర్వాత దామోదర్ రాజనరసింహతో మంత్రి గారితో మాట్లాడుతూ ఒకటే చెప్పాను, వీళ్ళకి ఇమ్మీడియట్గా ఏదో ఒకటి చేయాలి, ప్రభుత్వ పరంగా వచ్చిన తర్వాత మాట్లాడతాం. వీళ్ళకి ఏదో చేయాలంటే 5 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు గంట మీద పంచి. అవును, మీరందరూ సాక్షి. అవును. మరి అటు ఆంధ్రలో ఒక 3కి ఇవ్వటం జరిగింది, ఇక్కడ 4 ఇవ్వటం జరిగింది. ఏమండి మరి 30-35 లక్షలు ఇంకా వేరే వేరే వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది. మొత్తంగా 40 లక్షల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. నేనైతే అంతేకాదు
వాళ్ళ తల్లిదండ్రులని వీళ్ళే దీనికి సాధనకు కారకులు. ఇలా ఏబిసిడి వర్గీకరణ అయిందంటే ఎవ్వడి బాధ్యత లేదు, బాధ్యతల్లా చనిపోయిన వాళ్ళది, చేసింది వాళ్ళు, వాళ్ళ కృషి, వాళ్ళ త్యాగం, వాళ్ళ రక్తం ధారపోస్తే ఇది అమలైంది. కానీ అది మందకృష్ణ చెప్పట్లేదు కదా. అప్పుడు మందకృష్ణ పేరు తీయకండి. మందకృష్ణ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ మందకృష్ణకి బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందా లేదా అనేది మనం మాట్లాడాలి. ఖచ్చితంగా. అవును. నాకేం వ్యక్తిగతంగా ఆయన మీద నాకేముంటుందండి, ఆర్గనైజేషన్ అందరం చేసినాం కదా. రైట్. ఇప్పుడు లేకపోతే నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను, నేను ఆ రోజు అక్కడ ఉన్నా అనే మాట ఎందుకు చెప్పగలుగుతున్నా? బాధ్యత లేకపోతే నేను ఉండేవాడిని నేనా? మిగతా వాళ్ళకు ఉందా హక్కు? ఉందా? లేదు. నేను ఉన్నా కదా. అవును. నేను కదా సమస్య పరిష్కారం చేసింది. వాళ్ళు నెట్టే తీసుకొచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇదే దామోదర్ రాజనరసింహ పాపం ఏ మాట కామాటే డబ్బులు ఇవ్వడమే కాదు, కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుని. ఎవరండి ఒక మంత్రి కాళ్ళు కడిగి నెత్తి? ఎవడండి ఒక ఎక్స్ మినిస్టర్ కాళ్ళకి దండం పెట్టింది? చెప్పండి నాకు. మనసున్న మనుషులంగా. మరి కృష్ణకు మనసే లేదుగా. కృష్ణకు మనసేది. నీ ఆపదలప్పుడైతే మేమే వస్తున్నాము, నువ్వు చేసేది ఏం లేదు. కానీ నిన్ను నమ్ముకొని నీ మాట మీద ఎంతైతే నమ్మకం ఆ చనిపోయిన వాళ్ళు ఉంచారో, నీ మాటను నమ్మి కాల్చుకొని సచ్చారో, నీ మాట నమ్మి వాళ్ళ రక్తం ధారపోసారో, మరి నీకు ఏది వాళ్ళ మీద ప్రేమ? ఏమై? అది కదా నేను అడిగేది. అవును. కాబట్టి ఇవాళ నేనేమంటున్నా అంటే, సరే ఏదేమన్నా కానీ జరిగింది ఏదో జరిగింది. నువ్వు అక్కడ ఆ ముఖ్యమంత్రి దగ్గర పోతే ఈ ఏబిసిడి వద్దు, ఇప్పుడు దీన్ని పోస్ట్పోన్ చేయండి, దీన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్తే 1 మంత్ పోస్ట్పోన్ చేసింది గవర్నమెంట్. ఇంకో సంవత్సరం పోస్ట్పోన్ చేస్తారు. వాళ్ళదేం పోయింది? కృష్ణమాదిగా చెప్పిండని దానివల్ల నష్టం ఎవరికి? ఖచ్చితంగా ఉంటుంది కదా. కాబట్టి ఏబిసిడి కావాలా వద్దా అంటే వద్దు అన్నట్టుగా ఉంది కృష్ణమాది యొక్క బిహేవియర్, ప్రవర్తన. దాని మీద నేను చాలా ఇబ్బంది పడ్డాను. అరే ఆల్మోస్ట్ కొలిక్కి వచ్చింది, మనకు 9% ఇస్తామంటున్నారు, ఉన్నది 15లో 9 మనకి ఇస్తామంటున్నారు. ఒకటి ఇది ఈ ఉపకులాలకు ఇస్తామంటున్నారు, రెండోది 5 మాల ఉపకులాలకు ఇస్తాం, మాల ఉపకులాలకు. దీనివల్ల వచ్చే నష్టం ఏమున్నది? మొత్తంగా లెక్కలు వచ్చిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, కమిషను అందరూ రికమెండ్ చేసినటువంటి రికమెండేషన్లో మనకు నష్టం ఏం లేదు దీంట్లో. ఒకవేళ ఉంది అనుకుందాం, చట్టం అయిన తర్వాత కూడా మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. రైట్. ఒక కులాన్ని కూడా తీసి ఇంకో కులంలో పెట్టవచ్చు. అది ఒక గెజెట్ పబ్లికేషన్ ఇస్తే సరిపోతుంది ప్రభుత్వం. కానీ మొత్తంగా ఆపడం ఎంతవరకు మంచిది? మొత్తమే దాన్ని ఆపి ఈయన పోయినందుకు 4 రోజులు పోస్ట్ పోన్ చేసాడు ముఖ్యమంత్రి గారు. అంటే బేసిక్ ఈ విషయం ఎవరికి తెలియదు, ఎందుకంటే చట్టం అయిన తర్వాత కూడా మనం దాన్ని సవరించుకోవచ్చు. ఇది బాగా తెలియదు. అదిగా తమ్ముడు, రాజ్యాంగాన్ని సవరించుకోగా ఇదేముంది ఇది. కానీ దాన్ని పట్టుకుని అదొక్క పాయింటే పట్టుకుని ఉద్యమాన్ని ఇంకా ల్యాగ్ చేసే పరిస్థితి. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఏబిసిడి కావటం కృష్ణకి ఇంట్రెస్ట్ లేదని తెలిసినాకనే కదా నేను మాట్లాడుతున్నా. లేకపోతే ఆ తమ్మునికి వ్యతిరేకంగా నేను ఎందుకు మాట్లాడతా, నేను ఎందుకు ఖండిస్తా? నాకేం అవసరం? ఉద్యమం బలపరిచినోడిని ఇవాళ ఆయన కాదని చెప్పాల్సిన అవసరం ఏముంది నాకు? అంటే ఉద్యమం కరెక్ట్గా ఉంటే మీరు మాత్రం ఎందుకు మాట్లాడతాం? అవును. కాబట్టి ఆయన ఉద్దేశం క్లియర్గా కనబడుతుంది. కాబట్టి ఇది పద్ధతి కాదని చెప్పడానికి నేను చేస్తున్న ప్రయత్నం. ఇంకా దప్పులను పిలవండి, దప్పులు కొట్టిద్దాం, ఎగురుదాం, దుంకుదాం అనేటు ఏబిసిడి అయిపోయిందని దాని మీద సంతోషం లేదు ఆయనకు. ఆ దప్పులను పిలిపించి ఎగురుదామని ఉన్నాడు ఆయనకి. ఎందుకంటే ఉండాలి, ఇది బతుకుంటేనే ఆయనకు బతుకున్నట్టు కనబడుతుంది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పడానికి. అంటే మాదిగల్ని మందకృష్ణ కొన్ని పార్టీలకు దగ్గర తాకట్టు పెట్టాడు అనేది వాస్తవం అంటే యాక్సెప్ట్ చేస్తారా మీరు? అంత పెద్ద పదం నేను వాడలేను, కానీ ఆయనకు నిలకడలేనటువంటి పరిస్థితుల్లోనే ఉద్యమాన్ని నడిపించాడు. మేము చెప్పినప్పుడు ఒకటి చెప్తాడు, బయట పోయి ఇంకోటి చేస్తాడు ఆయన. పోనీ దాన్ని ఖండిద్దామంటేనేమో ఇంకొక నాయకుడిని మనం అప్పటికప్పుడు తయారు చేయలేము. రైట్. అర్థమైందా? అవును. కాబట్టి ఏదో నడవనీలే అన్నట్టుగా నడిపించినాం అటువంటి పరిస్థితి. అది చాలా లేకపోతే ఇన్ని సంవత్సరాలు జరిగిన ఉద్యమము ఎన్నో ఒక కొలిక్కి వచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారు చేస్తామన్నారు. మరి రేవంత్ రెడ్డి గారిని కూడా చేయకుండా అనేక శక్తులు అడ్డం పడుతున్నాయి అనేది మనకు తెలుస్తుంది. అయినా సరే అతను ముందరపడ్డప్పుడు మనం ఖచ్చితంగా అది చేపించుకోవాలి కదా. అవును. అది చేపించుకున్నాక
ఇంకేదైనా ఉంటే మనం మాట్లాడవచ్చు. అవును. కానీ ఏబిసిడి వద్దు అన్నట్టుగా ముఖ్యమంత్రి దగ్గరికి వేరే కుల పొలను తీసుకొని పోయి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అవును. ఏ కులంలో ఏ కులబస్తులు అయితే నిన్న దాకా ఏబిసిడి వద్దని పోరాటం మనకు వ్యతిరేకంగా చేసిరో వాళ్ళని ఇట్లా తీసుకొని పోతావు అక్కడికి. పోవటమే కాక అసలు ఏబిసిడి ఇప్పట్లో అవసరం లేదని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు? అట్లా 1 month ఎట్లా పోస్ట్ పోన్ అయింది అది చెప్పు నాకు ఆన్సర్. అవును. నీకేం అధికారం ఉంది? మమ్మల్ని అడగాలి కదా. మేము దచ్చినమా అయిన దానికి కాని దానికే మా దగ్గరికి వస్తావు. అవసరం ఉన్నప్పుడు ఏం మాట్లాడాలనో మా మాటలు అవసరం లేదు, మా అక్కడ ప్రజెన్స్ అవసరం లేదా? మేము ఎంతవరకు కరెక్ట్? కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఏబిసిడి ఉద్యమం వల్ల చాలామంది యువకులు కుటుంబాలను కోల్పోయినరు, జైళ్ళకు పోయినరు, పోలీస్ స్టేషన్ల కేసు అయినాయి, 30 సంవత్సరాలు తిరుగుతున్నారు. ఇంకా ఎంతకాలం వాళ్ళని బాధ పెడతాం చెప్పండి? ఇంకెవడికి ఓపికన్నది? దప్పులు కొడి తెగరటానికి నీకున్నది ఓపిక ఎవరికి? అర్థం కాలే. ఇవాళ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కడు లేడు పాత కార్యకర్త ఆయన దగ్గర. అంత కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాడు, ఏం తెలియని వాళ్ళని. 5 ఏళ్ళకోసారి మారుస్తాడు, ఎవరిని ఉండనియడు. అట్లా చేయటం వల్ల ఆయనకు మంచిదైందేమో కానీ వ్యవస్థకు చాలా నష్టమైంది. కాబట్టి నేనేమంటా అంటే జరిగింది ఏదో జరిగింది. ఇప్పటికైనా కృష్ణ కానీ ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి తమ్ముళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీన్ని ఇంతటితో వదిలేయండి, మరొక ఉద్యమాన్ని టేకప్ చేద్దాం. నేను ఏదో ఈ ఉద్యమాన్ని ఇంతటితోనే మన కడుపులు నిండేది కాదు, లేకపోతే మన జాతంతా బాగుపడేది కాదు. ఇది రాజ్యాధికారం కదా. మనకు కావాల్సింది రాజ్యాధికారం. అవును. రాజ్యాధికారం అంటే ఏదో ముఖ్యమంత్రి కావాలని కూడా నేను కోరటంలే. కనీసం మాకల్లా ఓ మంత్రో గింత్రో, ఇప్పుడు మాకు ఒక్కడే మంత్రి ఉన్నాడు. అవును. ఇప్పుడు మాల కులస్తులు 2 ఉన్నారు. ఒక ఆయన స్పీకర్ ఉన్నాడు, రెండోది బట్టి ఉన్నాడు, ఏది ఫైనాన్స్ మినిస్టర్. మరి మాదిగలకు ఒక్కడే ఉన్నాడు, మా రాజనరసింహ ఉన్నాడు. ఇంకొక మంత్రిని మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ రేపు కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేస్తుంటే ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసేది ఏంటంటే అసలు మాదిగ కులం నుంచి ఇంకొక వ్యక్తిని మంత్రిగా ఇవ్వండి. ఈ సంతోష సమయంలో ఆ ప్రకటన కూడా చేయమని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అర్థమైందా? రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోరుతున్నాం మేము, ముఖ్యమంత్రి పదవులు కోరటం లేదు. సరే ఆ కాలం వచ్చినప్పుడు అది వేరే విషయం. కానీ అంటే విద్యార్థులు అన్యాయం అవుతున్నారు అనేది ఒక పాయింట్ ఉంది సార్. ఎందుకంటే Group 1కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ కావచ్చు, మొన్న రిజల్ట్ వచ్చిందో ఈ వర్గీకరణ చేయకుండా రిజల్ట్ ఇవ్వడం వల్ల మాదిగలు ఎక్కువ శాతం నష్టపోతున్నారు అనేది కూడా ఒక పాయింట్ ఉంది. మరి దీని గురించి మోత్కుపల్లి ఎందుకు అడగలేదు అనేది కూడా ఆయన ప్రశ్న. దీనికి బుద్ధి ఉండాలి. ఆయన అంటుండే అట్లా. నేను మాట అంట అసలు సీఎం దగ్గరికి మేము కృష్ణ నేను ఏదైతే సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత మొదట కలిసాం ఎమ్మెల్యేలం అందరం. అడిగింది నేనే. Group 1, Group 2, Group 3 ఇవి కూడా అమల్లోకి తీసుకురండి ముఖ్యమంత్రి గారు అని చెప్పింది కూడా నేనే. కానీ అప్పటికే నోటిఫికేషన్ వచ్చిన్నది, విన్నారా? రెండోది ఏంటంటే రైట్ కారణాలు ఏమైనా అది జరగలేదు, నోటిఫికేషన్లు ఇచ్చారు, పరీక్షలు రాశారు, రిజల్ట్ డిక్లేర్ అయింది, విన్నవా? ఇక ఇప్పుడు మార్చడానికి కూడా అవకాశం లేని పరిస్థితి వచ్చింది. కారణాలు ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు ఉన్న దాంట్లో మనకు చట్టం అయింది, ఇప్పటి నుంచన్నా మన జాతికి మేలు జరిగే అవకాశం ఉంది. అది ప్రభుత్వం వాస్తవంగా అట్లా చేసింటే బాగున్నాం. చేయలేదు, అయిపోయేది కదా. ఇక దాని గురించి మళ్ళీ కొట్లాడే ఏం అవసరం? అది ఇప్పటి నుంచి రేపు ఇప్పుడు ఈ చట్టం అయిన తర్వాత లెక్కలోకి వస్తుంది. అవును. కాబట్టి చట్టము నిన్నగాక మొన్న అయిపోయింది. ఇప్పటి నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా ఏబిసిడి వర్గీకరణ అనేది అమల్లోకి వస్తుంది, అమలు జరుగుతుంది అనేది అందరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి కృష్ణ కూడా దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడైతే దాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. చట్టం అయిపోయింది, అవేం పరీక్షలు అయిపోయినాయి. వాస్తవంగా దాంట్లో అన్యాయం జరిగిన మాట నిజం. రైట్. విన్నారా? అంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిన మాట. కానీ కారణాలు ఏమైనా ఆయన ఒత్తిళ్ళు, ఆయనకున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఎట్టకేలకు ఏబిసిడి వర్గీకరణ అయితే జరిగింది. ఈ జరిగిన దాన్ని బట్టి మనం కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే కొంత లోపం మన జాతిలో ఉన్నది, మన లోపల ఉన్నది. మనకెందుకు రాజకీయాల్లో భాగస్వామ్యం ఇవ్వటం లేదు పార్టీలు? కారణం ఏంటంటే మనల్ని కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తున్నారు. 10 రూపాయలు ఇస్తే ఓట్లు ఇస్తారనే అభిప్రాయమే రాజకీయ పార్టీలలో ఉంది. అది తీసేయాల్సిన అవసరం. మాదిగ జాతిక ముందు
ఎవరు కొట్టేస్తే ఆ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీనే గెలిపించాలి. మనకు ఎవరు జనాభా ప్రాతిపదిక మీద న్యాయం చేస్తారో వాళ్ళకే మనం ఓటేయాలి, పార్టీని బట్టి కాదు. మన కులానికి ఎవరు సరి అయిన పద్ధతిలో భాగస్వామ్యం ఇచ్చి మనల్ని రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం ఇస్తారో, అన్ని రంగాల్లో మనకు అవకాశం ఇస్తారో ఆ పార్టీ ఏదో ఆ పార్టీకే మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ లైన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు జరగట్లేదు సమాధిగా చేయాల్సిన పని అది. ఇప్పుడు అది జరగట్లేదు కదా సార్, మీరు అన్న స్టాండ్ అనేది ఖచ్చితంగా జరగట్లేదు. ఎందుకంటే కొంతమంది మోతుకుపల్లి వెనకాల వస్తే కొంతమంది మందకృష్ణ వెనకాల ఉన్నారు. ఇప్పుడు ఇది స్ప్లిట్ అవ్వడం వల్ల కూడా కొంత ఈ నష్టం జరుగుతుంది అనుకోవచ్చు. సార్ ఇదేమి పొలిటికల్ పార్టీలు కాదు. నేను కూడా రాజకీయ పార్టీగా మాట్లాడితే మరి కాంగ్రెస్ పార్టీని బాగా చేసిన చెప్పినా సార్ నేను? అవును, చెప్పలేదు కదా. అవును. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఊరికి ఒకదానే పట్టుకొని ఊలావిడేందుకు అయిపోయింది. ఇప్పటి నుంచి అయినా మన జాతికి రావాల్సింది మనం కొట్లాడినాం, తెచ్చినాం, సుప్రీంకోర్టు దయ వల్ల అయ్యింది. అందరికి కూడా కృతజ్ఞత చెప్పాలి. మనం మరొక రూపంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది చేయాల్సింది పోయి ఊరికే దీన్నే పట్టుకొని ఊలాడితే వచ్చిన దాన్ని రాకుండా చేసుకుంటే తినే తిండి ముందటికి వస్తే దాన్ని కాలుతుంది అంతే. ఎంతవరకు కరెక్ట్ సార్? లేదు లక్ష్మి డోర్ తెలుసుకొని మన ఇంటికి వస్తుంటే తలపడ్డం పెట్టుకుంటే ఎంతవరకు కరెక్ట్ సార్? ఒక మాట చెప్పాలంటే ఈ ఉద్యమం చదువు శారడు బల్పాలు దోషడు అన్నట్టు ఉంది. ఇది విన్నారా? సమస్య ఏమో చిన్నది, ఉద్యమం ఏమో 30 ఏళ్ళు నడిచింది. కంక్లూజన్ సుప్రీంకోర్టు ఇవ్వాల్సి వచ్చింది. ఏ రాజకీయ పార్టీలు ఇలా త్యాగాలు చేయలే. ఏ రాజకీయ పార్టీలు 100% త్యాగం చేసిన సందర్భం లేదు. కానీ కోర్టు 7 మంది జడ్జెస్ కూర్చొని ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూర్చొని నిర్ణయం చేసింది కాబట్టి ఇంత దూరం జరిగింది. అవును. ఆ జరిగిన దాన్ని ఎవరు అమలు చేస్తే వాళ్ళకు ఖచ్చితంగా మనం కృతజ్ఞత చెప్పాలి. అది మన బాధ్యత. సార్ అంటే ఈ పాయింట్ అడగాలి ఖచ్చితంగా. నాకు తెలిసి అక్కడ ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తెల్లారి మందకృష్ణ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తున్నప్పుడు మీరు అక్కడ వెయిట్ చేసి ఆయన కలిసి ఆయన తీసుకుని ర్యాలీగా మీరు వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. మరి అట్లాంటి మోతుకుపల్లి నరసింహల్ని ఈరోజు ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? ఏదైనా ఇష్యూ జరిగిందా ఇంటర్నల్గా అనేది కూడా? ఏం చేయాలి తమ్మి, అది నా కర్మ అంతే. ఎవరిని నమ్మినా ఇప్పుడు లాభం లేని పరిస్థితి. ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్తా, నేను తప్ప ఎవడన్నా నాయకుడు వచ్చాడు అక్కడికి? మీరు వచ్చారు ఆ రోజు? అదే అంటున్నా. మరి ఎవరు రాలేదు కదా, ఎవరు రాలేదు. నరసింహులు ఒక ఎక్స్ మినిస్టర్గా 6 సార్లు గెలిచిన వ్యక్తిగా, కుల పెద్దగా, నేను వ్యక్తిత్వం కలిగిన నాయకుడిగా ఇప్పుడు కూడా అధికార పార్టీలో దిగి నా తమ్ముడు వస్తుండని ఢిల్లీ నుంచి వచ్చినటువంటి తమ్మునికి నేను ఎదుర్కొన్నా అండి. 1-2 గంటలు కూర్చొని ఆయన వచ్చేదాకా ఆగి ఎదుర్కొన్నా. అందరూ అన్నారు ఎందుకు సార్ మీరు స్టేషన్? నో, ఇది ఒక సంతోషకరమైన విషయం. తమ్ముడు అక్కడి నుంచి వస్తున్నాడు, మనమంతా ఎదుర్కోవాలి. నేను చాలామందికి, మా వాళ్ళు కూడా చాలామందికి చెప్పా, ఎవరు రాలేదు. అవును. బట్ నేను వెళ్ళాను. కానీ ఆ కృతజ్ఞత కూడా ఆయనకు లేకపోవటం బాధాకరం. కానీ ఆ రోజు వచ్చిన జనసంద్రోహం ఆ తమ్మునికి ఒక మాట చెప్పాలంటే 30 ఏళ్ల కింద చెప్పాను, ఏమని, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి కావాల్సినటువంటి అవకాశం ఉంది, వయసు ఉంది నీకు, మేము చేయలేమేమో కానీ నిన్ను చేస్తాం, నేను ముందుండి నిన్ను చేస్తా కృష్ణ అని చెప్పిన రోజులు ఉన్నాయి. కావాలంటే ఒకసారి ఆయనను ఆలోచన చేసుకోమని నా టేబుల్ మీద కూర్చుండబెట్టి మా ఇంట్లో భోజనం పెట్టి ఆమె చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ ఈ ఉద్యమాన్ని మొత్తంగా కూడా ఒక రాజకీయ స్పిరిట్ ఉన్నటువంటి ఉద్యమం కంటే ఇక ఒక మాట చెప్పాలంటే దిగజారిపోయినటువంటి ఆర్గనైజేషన్గా దీన్ని నడిపించడం అనేది బాధాకరం. సార్ అంటే ఇంకొకటి అంటే ఈ క్వశ్చన్ ఒకటి ఇక్కడతో ఈ వర్గీకరణ అంశం క్లోజ్ చేద్దాం. మంచి పాయింట్ తీసావు. నేను అన్ని పక్కన పెట్టి, నేను ఎక్స్ మినిస్టర్ అనేది పక్కన పెట్టి, 6 సార్లు గెలిచినటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టి, నేను అందరికంటే కూడా పౌరుషం గల వ్యక్తిని, ఇవన్నీ పక్కన పెట్టి ఎందుకు వచ్చాను నేను స్టేషన్కి? దేనికోసం వచ్చాను? ఏమో నాకు షోక కృష్ణమాదిగని ఎదుర్కోవాలని. కానీ కృష్ణమాదిగ అనేవాడు నా తమ్ముడు. ఒక మంచి సమస్య పరిష్కారమైంది, ఆ పరిష్కారమైనటువంటి న్యూస్తో వస్తున్నాడు అని నేను ఒక విజయోత్సవ కార్యక్రమం లాగా ఆ రోజు నేను వచ్చి నీ ఎంబడిబడి నేను అంబేద్కర్ విగ్రహం దగ్గర దాకా నేను వచ్చాను. నేను ర్యాలీలో ఉన్నా, రాత్రి అంతా కూడా ఉన్నా. నేను నా హెల్త్ బాగలేదు, అయినా కూడా నాకు ఒకరోజు అదేంది, నాకు కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చినప్పుడు సచ్చెట్టునే బతికినా నేను.
కానీ ఒక్కరోజు కూడా వచ్చి కానీ ఫోన్ చేసి కూడా మాట్లాడిన సందర్భం లేదు కృష్ణ. విన్నారా? చాలా బాధేస్తుందండి అతని బిహేవియర్. అతను కనబడ్డప్పుడే ఉల్కబోస్తాడు తప్ప మీరు చెప్పరాదుండండి. అతని మాటలు విని కాలి బొగ్గై రక్తం గారినటువంటి ఆ కుటుంబాన్ని ఒక్కసారి కూడా దర్శించలేదంటే అతని యొక్క మానసికమైనటువంటి ఆలోచన విధానం ఏ విధంగా మీరు చూడండి. ఎంత కఠినాత్ముడండి. నేను ఆశ్చర్యపోతున్నానే, నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇంకా నువ్వు ఏ రకంగా ఇంకా రాబోయే కాలంలో పిల్లల్ని ఎంబడి ఉంటే జైల్లోకి పోతే తన్నులు తింటే వాళ్ళందరినీ వదిలేసినావు కదా. ఇప్పుడు అందరూ రోజుకు నా దగ్గరికి 100-200 మంది వస్తారు. వాళ్ళందరినీ కూడా నా కళ్ళ ముందు ఎదిగిన పిల్లలే, నా కళ్ళ ముందర పనిచేస్తున్న పిల్లలే, తన్నులు తిన్న పిల్లలే, దెబ్బలు తిన్న పిల్లలే, నేను సపోర్ట్ చేసిన పిల్లలే. మరి ఒక్కరిని కూడా ఎంబడి పెట్టుకోలేదు కదా. అంత చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని వాళ్ళతో ఆట ఆడించుకుంటాడు ప్రతిసారి. ఇప్పుడు ఎవ్వడు కూడా లేడు, తన్నులు తిన్నోళ్ళు లేడు, దెబ్బలు తిన్నోళ్ళు లేడు. ఆ చరిత్ర తెలిసినోని ఎవరిని కూడా దగ్గర లేకుండా అందరిని బయటికి పిల్లల్ని పెట్టుకొని కాలేజీ పిల్లల్ని ఇప్పటికి కూడా పెట్టుకొని ఇది న్యాయం కాదు. అలా భవిష్యత్తు పాడైపోతుంది. ఎంఆర్పిఎస్లో తిరిగేటువంటి నేను నా బిడ్డలకు చెప్తున్నా, దయచేసి మీరు ఇక ముందు ఈ సమస్య పరిష్కారం అయింది కాబట్టి ఆ ఉద్యమంలో పనిచేయొద్దు. దయచేసి మీరు ఎంఆర్పిఎస్ అనేటువంటి ఉద్యమాన్ని బంద్ పెట్టండి. నేను వ్యక్తిగతంగా నేను దాన్ని రద్దు చేసినట్టుగా ప్రకటిస్తున్నా. కానీ అంటే ఒకటి, కృష్ణమాదిక్ గారు నిజంగా మీరు అన్నట్టుగా ఒకవేళ రాజ్య అధికారం కోసం మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేసి మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఏదైనా చర్చించగా చేస్తాం తప్ప అంటే నేను అనేది అంటే ఒకవేళ మాట చెప్తా ఆయన చెప్పగానే నేను చేస్తాను. కానీ నేను చెప్పినట్టు ఆయన వినాల్సిందే. ఆయన చెప్పినట్టు ఇంత జరిగాక మళ్ళీ ఒప్పుకుందామండి. రైట్, ఎన్నో తప్పులు చేస్తే క్షమించాను నేను. మరి ఎన్నో తప్పులు ఎందుకు క్షమించాను అంటే నేను క్షమించే మనిషిని కాదు, ఓర్చుకునే మనిషిని కూడా కాదు. జాతి ఇలా పరిష్కారం అయింది, అవును, దానికి సంతోషపడదాం. ఆయన ఇంకేదైనా కార్యక్రమం, రాజకీయ కార్యక్రమం ఏదైనా చేయాలనుకున్నా కూర్చొని మాట్లాడితే కదా. అవును, ఫస్ట్ అసలు మాట్లాడితే ఆయనే నాయకుడు అంటాం కదా. ఏమున్నది అందులో? ఏమున్నది? నాకేం పగ? మీరు పెంచిన మొక్కే కదా. మరి నాకేం పగలేదు. కానీ అతను చేసిన తప్పును ఇప్పటికి కూడా ఒప్పుకోవడం లేదు ఆయన. 17 ఏళ్ళుగా వాళ్ళ ఇళ్ళలోకి పోకుండా, వాళ్ళని మంచి చెడు చూడకుండా, వాళ్ళ పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా చెప్తున్నారు వాళ్ళు. అలా సురేందర్ మాదిగ అనేటువంటి వాళ్ళ తండ్రి గ్రాడ్యుయేట్, ఆయన బాగా చదువుకున్న ఆయన. వాళ్ళ పిల్లల పేరు మీద, కాలిపోయిన పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నాడు. కానీ మాకు ₹1 ఇవ్వలేదు, మేము అడిగితే కూడా తిట్టిండు అనేటువంటి అభిప్రాయం చెప్తున్నారు వాళ్ళు. చాలా బాధాకరమైన విషయం. నేను అనేది ఏంటంటే నిజమే, కోట్లని నేను చెప్పలేను కానీ వసూలైన మాట వాస్తవం. భరత్ భూషణ్ అనేటువంటి ఒక రైల్వే ఆఫీసర్, ఆయన ప్రతి కుటుంబానికి దగ్గర ఒక 6 లక్షల రూపాయలు ఎంప్లాయీస్ దగ్గర వసూలు చేసి ఇచ్చిండంట భరత్ భూషణ్. బట్ కృష్ణమాదిగ తరపున అసలు ఈయన పైసలు ఇవ్వకపోయిండు, వాళ్ళ వల్ల ఈయన బతికితే బతకరు. కానీ ఒక్కరోజు కూడా వాళ్ళ ఇళ్ళల్లో పోయి మాట్లాడకపోవటం, కనీసం పలకరించకపోవటం, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయితే కనీసం ఆ దరిదాపులకు కూడా పోకపోవటం ఎంత బాధాకరం అండి. ఎంత కఠినత్వం. అవును. ఇవాళ నేనేమంటున్నా అంటే ఈ వర్గీకరణ అనేది ఆ 4 వ్యక్తులే, ఆ సురేందర్ మాదిగ, ఆ దామోదర్ మాదిగ, ఆ మహేష్ మాదిగ, ఆ భారతక్క మాదిగ, ఇది వాళ్ళకే అంకితం. ఇది వాళ్ళు సాధించిన దాని కింద లెక్క. వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా ఒక స్తూపం కట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక పండుగ దినంగా, వాళ్ళ బర్త్డే రోజు కానీ, వాళ్ళ వర్ధంతి సందర్భంగా కానీ, వాళ్ళే దీనికి మహనీయులు, వాళ్ళే దేవుళ్ళు. దీని ద్వారా లాభం వచ్చేటువంటి రాబోయే కాలంలో ఏ చిన్న ఉద్యోగం వచ్చినా ఇది సురేందర్ మాదిగది, ఇది దామోదర్ మాదిగది, ఇది మహేష్ మాదిగది, ఇది భారతక్క మాదిగ ఇచ్చిన ఉద్యోగం, వాళ్ళ రక్తం దారపోసిచ్చినటువంటి త్యాగ ఫలితమే ఈ వర్గీకరణ అనుకోవాలి ఎవరైనా. ఇలా కృష్ణ లేడు, ఇంకొకరు లేడు, నేను లేను, నువ్వు లేవు. ఎవడు వస్తాడండి? సస్తమని ఎవరైనా ముంగడికి వస్తారా? అవును. చావును ఎవరైనా కోరుకుంటాడా? డెత్ బెడ్ మీద ఉంటే కూడా అయినా చూడలేదు మందకృష్ణ మాదిగ. నేను పోయి అందరిని ఓదార్చిన తర్వాత కదా ఈయన అక్కడికి వచ్చాడు. ఎంత బాధ ఉంటుందండి ఆ కుటుంబాలకు. అవును. అది అట్లా పోతే ఆనాడు పనిచేసినటువంటి వాళ్ళు, జైల్లో పోయిన వాళ్ళు, తన్నులు తిన్న వాళ్ళు, అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డవాళ్ళు ఏ ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు ఆయన దగ్గర లేరంటే
ఇది ఇది ఏ రకమైన రాజకీయం ఇది? నువ్వు రాజకీయం చేస్తున్నావా, సామాజిక ఉద్యమం చేస్తున్నావా? అంటే ఒకటి సార్ దీన్ని రాజకీయంగా చూడాలా? ఎందుకంటే ఒక పార్టీ పేరు ఎక్కువగా వినపడతా ఉంది, మందకృష్ణ వెనకాల ఒక పార్టీ ఉందనేది. ఇప్పుడు బీజేపీ పార్టీ మనం మాట్లాడుకునేది, ఈ చర్చ అయితే జరుగుతూ ఉంది. మీరు యాక్సెప్ట్ చేస్తారా బీజేపీ పార్టీ మందకృష్ణ వెనకాల ఉందని? అంటే ఆయన అభిప్రాయం బీజేపీ వైపు కొంత ఉన్నమాట నిజమే, దాంట్లో లేదు, నా కళ్ళతో నేను చూస్తూనే ఉన్నా కదా. కానీ ఉంటే ఉండని భయ్, ఓపెన్గా చెప్పు, చేసుకో, తప్పేమన్నది దానికి. నువ్వు బీజేపీలో చేరితే తప్పేం లేదు, ఇంకో పార్టీలో చేరితే కూడా తప్పేం లేదు. ఎవరు కాదంటారు రాజకీయం చేసుకుంటే, ఎవరం కాదనం. ఆయుష్ ఇది కేవలం నేను మాట్లాడేది వర్గీకరణకు సంబంధించినంత వరకే. అతనికి సంబంధం ఉంది కాబట్టి, ఆయన వల్ల జాతికి నష్టం వచ్చింది కాబట్టి, అతని మనసులో ఉన్నటువంటి విషయం ఏమిటి అనేది ముఖ్యమంత్రిని కలిసిన రోజు తెలిసింది కాబట్టి, వర్గీకరణకు ఆయన వ్యతిరేక స్వభావం ఉందనే ఒక అభిప్రాయాన్ని చూసిన తర్వాత నేను చెప్తున్నా తప్ప, లేకపోతే నేను ఎందుకు చెప్తా సార్? నేను సార్ అంటే మీ రాజకీయ దీని గురించి కూడా మాట్లాడితే, కొంతకాలంగా ఎందుకు రాజకీయాల్లో యాక్టివ్గా లేరు అంటే ఏం చెప్తారు సార్? మరి ఎవరు మీరు అంటే రాజకీయంగా యాక్టివ్గా లేకపోవడం ఏంటి? రాజకీయ అంటే ఒక ఎమ్మెల్యే ఉంటే యాక్టివ్గా కనపడతాం సహజంగా. మరి మనకి ఏ పదవి లేనప్పుడు యాక్టివ్గా మన పరిధిలో మనం ఉండాలి కదా. చేయగలిగేది ఏముంది ఇప్పుడు ప్రస్తుతానికి? నేను ఎంత ఉండాలనో అంత ఉన్నా, నేను యాక్టివ్గానే ఉన్నాను. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు అవకాశం ఇవ్వట్లేదా, లేకపోతే ఏంటంటే బేసిక్ పనికి? ఇక ఆ పరిస్థితికి మనం ఆ కోణం మాట్లాడితే అది వేరే ఉంది సార్. అది ఇంకొకసారి మీరు ఇంటర్వ్యూ చేయండి, నేను చెప్తా. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో నేను ఒక్కొక్క పార్టీ ఒక్కో రకమైన మేలు చేస్తుందండి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, అవును, దళిత బంధు పెట్టాడు. ఎవడు పెట్టిండు ఈ భారతదేశంలో? మరి ఒక మాట, దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఆయన ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఒక బడ్జెట్, అంత బడ్జెట్ని ఇచ్చాడు. ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చాడు. ఎవడు ఇచ్చాడు? మరి ఎవడు ఇవ్వలేదుగా. మరి అప్రిషియేట్ చేయాలిగా మనం. అవును, ఖచ్చితంగా. మనము నష్టపోయిన జాతులం. మనం ఏది మేలు చేస్తే, ఎంత మేలు జరిగితే అంత మేలుకు మనం కాబట్టి ఇలా పార్టీల వారిగా మాట్లాడుకుంటే వేరుంటుంది. అంటే నేను నెక్స్ట్ కార్యాచరణ, మరి మోతుకుపల్లి కార్యాచరణ ఏంటి? మాదిగల తరపున నా వరకైతే నేను ఈ ఏబిసిడి వర్గీకరణ ఇంతటితో అయిపోయింది. తెలంగాణలో ఇంతటితో అయిపోయింది. మరొక ఆలోచన ఏదైనా చేయాలంటే, ఎవరు మన కులానికి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక కార్యక్రమం మంచిగా చేసిండ్రు, ఇంకొక దాంట్లో మనకు నష్టం జరిగింది. అవును, అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒక దాంట్లో మేలు జరిగింది, ఇంకోసారి అన్యాయం జరిగింది. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఏ పార్టీ మన కులానికి మేలు చేస్తుంది, ఎవరి ఎజెండా ఏమిటో ప్రకటించాలి. అవును, టీఆర్ఎస్ ప్రకటించాలి, బీజేపీ ప్రకటించాలి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రకటించాలి. ఇచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటూ పోతే అసలు లేనివాడి పరిస్థితి ఏంది? ప్రజాస్వామ్యంలో మరి మనకు రైట్ ఉన్నది కదా, పోట్లాడే రైట్. అవును, కాబట్టి ఖచ్చితంగా జాతికి నష్టం వస్తున్నప్పుడు మనం ఏదో ఒకటి అయిపోయింది కాబట్టి అనేది కాదు కదా ఇక్కడ. కాబట్టి ఎవరు ఈ కులానికి న్యాయం చేస్తే వాళ్ళకే మన ఓటు అనేటువంటి నినాదం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు దాని గురించి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణమాదిగకు ఓపెన్ మైండ్ ఉంటే డిస్కస్ చేయాలి, అందరం కూర్చొని. తప్పులు ఉంటే తప్పులు అయిపోయినాయి అని ఒప్పుకోవాలి. ఒప్పుకొని జాతి మొత్తంగా కూర్చొని కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేయవచ్చు, దానికి వేరే అభిప్రాయం లేదు. ఇది అయిపోయింది. ఈ విషయంలో ఇంకా రేవంత్ రెడ్డిని తిట్టుకుంటూ కూర్చోవటం అంటే అది రాజకీయం. అదేమి అంత మాత్రం తెలియకుండా ఎవరు ఉన్నారు? అవును, రేవంత్ రెడ్డిని 100% నిలబెట్టాలంటే కూడా నిలబెట్టగలుగుతాం. అవును, ఆయన అష్యూర్ చేస్తే మాట. కానీ ఆయన చేతిలో ఏమున్నట్టు కనబడతలేదు. ఇలా ప్రెస్లో చూశాను నేను మంత్రి పదవులు ఎవరెవరికి వస్తున్నాయంటే మళ్ళీ వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి, రానోనికి ఎవరికి మళ్ళీ మా దగ్గరికి అన్యాయం జరిగినట్టు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్, ఇప్పుడు సర్వ్ చేయడానికి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఉన్నారు. నిజాయితీకి స్థానం ఎక్కడున్నది సార్? ఏ కారణం చేత నాకు టికెట్ రాలేదు, ఏ కారణం చేత నేను మీరు ఇట్లా కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు? నేను ఒక్కరోజు ఇంట్లో ఉండే మనిషిని కాదు. అవును, ప్రతిరోజు మరి ఎవరికో ఒకరికి సాయం చేస్తూ జీవితం గడిపే మనిషిని ఇవాళ కూర్చుండబెట్టారు. ఏం తప్పు చేసిందని నేను? ఏ తప్పు? ఎవరెవరో వచ్చి మంత్రులు అవుతున్నారు. అవును, అనేక పార్టీల నుంచి గడ్డ మీద అవుతున్నారు. డబ్బులు లేవు సార్, నా దగ్గర డబ్బులు లేవు.
ఇప్పుడు డబ్బు ఉంటే కాదు కదా సార్ రాజకీయం. కానీ నా విలువ, ఓట్లు తేయగలిగిన విలువ, గెలిపించగలిగిన విలువ, ఓడగొట్టగలిగిన శక్తి నా దగ్గర ఉంది. ఓడగొట్టగలిగిన శక్తి నా దగ్గర ఉంది, గెలిపించగలిగిన శక్తి నా దగ్గర ఉంది. ఇది ఆలోచన చేసుకోవాలి ఎవరైనా సరే. కానీ అయినా కూడా మోత్కుపల్లిని పక్కన పెట్టిరా లేకపోతే ఏంటి? అంతే కదా సార్. అయినా కూడా మరి ఈ పెత్తందారి విధానం అంటే గిదే కదా సార్. ఒక ఎస్సీ వాడు 6 సార్లు గెలవగలి 30 ఏళ్ళు చేయగలిగిన స్థాయిలో ఎవరన్నారా? లేరు కదా. అదే మరి లేనప్పుడు ఆ వ్యక్తిని పోగొట్టుకుంటున్నట్టు దాని అర్థం ఏంటి? పెత్తందారి విధానమేగా. సమస్యల మీద పోరాటం చేసి న్యాయాన్ని మాట్లాడగలిగే నాయకుడిని పక్కన పెట్టమంటే అర్థం ఏంటి సార్ అది? మరి అది అయినా కూడా మీరు ఇదే కాంగ్రెస్ స్టాండ్లో ఉంటున్నారా లేకపోతే ఏం సార్? అంటే ఇప్పుడు అదే కాంగ్రెస్ స్టాండ్లో లే కాంగ్రెస్ పార్టీలో ఉండాలనే ఉంటున్నాను నేను వాస్తవంగా. వాళ్ళు రియలైజ్ అవుతారా లేదో చూడాలి రాబోయే కాలంలో. అంటే అవకాశం రాలేదు సార్ ఎక్కడి నుంచి కూడా వేరే ఇప్పుడు ఇక వేరే వాళ్ళు చేయాలి సార్. రేవంత్ రెడ్డి చేయాలి, ముఖ్యమంత్రి గారు. లేదా రేవంత్ రెడ్డి చేయాలి. అవును. నాకా ఢిల్లీకి పోయి లాబీలు చేసేంత శక్తి నాకు లేదు, నాకు అలవాటు లేదు. నేను ఆడబోయి ఈడబోయి తిరిగే అలవాటు కూడా నాకు లేదు. దేహి అని కూర్చునే అలవాటు కూడా నాకు లేదు. నేనేదో వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగే అలవాటు కూడా నాకు విలువిస్తే ఆ విలువ పార్టీకి తెస్తా, నాయకునికి తెస్తా నేను. కానీ ఇంకొక మాట కూడా మళ్ళొక మాట, నాకు విలువిస్తే నేను పార్టీకి తేగలుగుతా విలువ, నాయకుని కూడా అది వాస్తవం. అది వాస్తవం. నాకు వ్యక్తిగతంగా నాకున్నటువంటి విలువను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎవరికైనా సరే. సరే ఇంకొక మాట వినపడతా ఉంది. అంటే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా మోత్కుపల్లి నియమించబోతున్నారు అనేది ఒక చర్చ బలంగా వినపడతా ఉంది. మరి మీరు ఒకవేళ రెడీగా ఉన్నారు ఒకవేళ పిలిపి వస్తే? నేను మాట చెప్తాను నీకు. ఇవన్నీ మన ఊహాజనితమైనటువంటి క్వశ్చన్స్కు ఆన్సర్లు అవసరం లేదు. ఆ ప్రపోజలు లేదు, దాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేము. ఇక్కడ పార్టీ కూడా లేదు కదా. అంటే నేను ఒకవేళ చంద్రబాబు నాయుడు పిలిస్తే అంటే మీరు ఆల్రెడీ మీకు ఆయనతో సన్నిహితం ఉంది. చంద్రబాబు గురించే కదా నేను చంద్రబాబు గురించే. చంద్రబాబును జైలు వేస్తే చంద్రబాబు నాకు ఎంతో కొంత నష్టం జరిగిందని మీద ఎంతో బాధతో ఉన్న నేను అవన్నీ పక్కన పెట్టి ఆయన జైల్లోకి పోతే ఆయన ఏడిస్తే నేను ఏడ్చి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీని వదిలేసిన నేను. అవును. చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడు జైలుకు పోతే ఖండించలేదు అనే దాని మీద కదా నేను టీఆర్ఎస్ పార్టీని వదిలేసిన. ఇంకా వేరే ఏమున్నా నాకు? చంద్రశేఖరరావు నన్ను కొట్టిండా తిట్టిండా? చంద్రబాబు గురించే టీఆర్ఎస్ పార్టీని వదిలేసిన. అర్థమైందా? నా రాజకీయ జీవితం పక్కన పెట్టి ఆయన కోసం దసరా పండుగ అనుకుంటాను దాన్ని బైకాట్ చేసిన. ఒక మాట చెప్తున్నా, మా ఇంట్లో మేము దసరా చేసుకోలే, నిరాహార దీక్ష చేసిన. ఒకరోజు TV5 నాయుడు వచ్చి ఆ ఒక్కరోజు దీక్షను సాయంత్రం వచ్చి ఆయన నిమ్మరసం ఇచ్చి నన్ను లేపిండు. ధన్యవాదాలు నాయుడు గారికి. నేను ఏమంటున్నా అంటే ఆయన జైలు నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. ఒకవేళ జైలు నుంచి రాకపోతే నా పోరాటం ఇప్పటి వరకు ఉండేదే. అవును, నేను చెప్పినా కదా, చంద్రబాబు నాయుడు రిలీజ్ అయ్యేంత వరకు నా పోరాటం ఉంటుంది. నాకు పార్టీలు అక్కర్లేదు, చంద్రబాబు బయటికి రావాలని చెప్పాను నేను. ఇప్పుడు వారు వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు, రాజ్యం వెళ్తున్నారు. అర్థం కాలే. ఇంతవరకు అయితే ఒక రోజు నాకు పిలుపు రాలి కనీసం మాట్లాడటానికి. ఏమో సార్ వచ్చే ఛాన్స్ ఉందేమో. అది నేను ఒక విధంగా చెప్పాలంటే జాతిలో పుట్టడమే నేను చేసుకున్న కర్మ. నాకు తెలిసి ఏంటంటే మోత్కుపల్లికి టీడీపీలోనే అది సొంత ఇల్లు కాబట్టి అక్కడే ఏదన్నా మీకు న్యాయం జరిగిద్దేమో అనేది ఒక చర్చ. నేను ఒక మాట చెప్తా, జరగబోయేది ఏం జరుగుతుంది అనేది దాని గురించి చర్చ అవసరం లేదు. కానీ చెప్తున్నా, నేను ఆయన కొరకే కదా నేను టీఆర్ఎస్ పార్టీని వదిలేసింది. ఆ రోజు చెప్పిన కదా, ఆయన జైలు వేస్తే ఈయన జగన్కు మద్దతుగా ఉన్నాడు, ఖండించటం లేదు. నువ్వు ఖండించకపోతే నేను ఉండను అని చెప్పాను నేను. అందుకే కదా బయటకు వచ్చింది. జగన్ను నేను ఆ రోజు నేను ఇచ్చిన స్టేట్మెంట్తో 2 రాష్ట్రాల్లో స్పందన వచ్చింది. అవును, కొన్ని వందల ఫోన్లు, వేల ఫోన్లు వచ్చినాయి నాకు, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. ఇక్కడ ఆంధ్రాకు సంబంధించినటువంటి ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా ఉద్యమం చేస్తే అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళని బెదిరిస్తే నేను చేస్తున్న ఉద్యమం నేనే చేశాను, నేను కూర్చున్నాను. అవును అవును, వాస్తవం అది. మరి ఇష్యూ ఏమిటంటే మరి ఏది దయేది, కనికరం ఏది? మా పేదోళ్ళ కనికరం దయ చూడండి, మరిగా రాజ్యాలు వెళ్ళేటోళ్ళ ఆలోచన విధానం చూడండి. ప్రేమ దయ ఉండాలి. ఏది సరే అంటే ఇప్పుడు బీసీ దాని గురించి కూడా ఒక చర్చ జరిగింది. ఇప్పుడు 42% రిజర్వేషన్ దానికి కూడా అమలు జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అమలు జరుగుతుందా సార్? దానికి ఆమోదం వస్తుంది అంటారా? చట్టరూపం అవుతుందా? అది
ఒక మాట చెప్పాలంటే ఉన్నది మాట్లాడుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ 42% రిజర్వేషన్ చట్టపరంగా ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి, పార్లమెంట్లో ఖచ్చితంగా సవరణ చేయాల్సి, రాజ్యాంగ సవరణ చేయాలి. అవును. ఇంతకుముందు తమిళనాడులో కూడా చేసినప్పుడు కూడా అట్లే చేశారు. ఇది కూడా చేయాలి. ఒక్క తెలంగాణ కొరకే కాదు, దేశం అంతటి కొరకు చేయాల్సి వస్తుంది వాళ్ళు. అవును. కాబట్టి అప్పుడు వాళ్ళు మరి చేసినట్టు ఎక్కడ కనబడతలేదు. చేస్తే సంతోషం, కానీ మరి ఇప్పటికిప్పుడు చేస్తున్నట్టుగా వాళ్ళ స్టేట్మెంట్లు కానీ వాళ్ళ విధానం చూస్తున్నైతే కనబడటం లేదు. చెయ్యాలని కోరుకుందాం అంతవరకు. బహుజనుల పార్టీ ఒకటి వస్తుందని ఇప్పుడు తీన్మార్ మల్లన్ని ఎవరైతే సస్పెండ్ చేసిన తర్వాత పార్టీ నుంచి, అంటే మీ అంచనా ఏంటి సార్? ఇది కరెక్ట్ అంటారా, వాస్తవేనంటారా? ఏది ప్రశ్నించిన తర్వాత తీన్మార్ మల్లన్ని సస్పెండ్ చేయడం అనేది? ఇగో కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది అయితే తిట్టిరో అందరిని కనుక సస్పెండ్ చేస్తే ఒక్కడుండడు ఇప్పుడు ఆ పార్టీలో. ఒక్క మల్లన్ననే ఎందుకు చేయాలి? వదిలేస్తే అయిపోయేది కదా. అవును. ఎందుకు చేయాలి అంత పని పట్టుకొని ఆయన? అవును, ఈయన ఒక్కడే తిట్టిండంటే వేరు. అసలు ఎంతమంది తిట్టిర్రు, ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతమంది మంత్రులు కావాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి పార్టీ కాని వాళ్ళు గంటల మీద వచ్చి ఇవాళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయ్యారు కదా. మరి కాబట్టి తీన్మార్ మల్లన్న వల్ల నష్టం ఏమొచ్చింది? అవును, ఆయన ఒక బీసీ ఉద్యమం నేను పోయిన ఒక మీటింగ్. అవును పోయినాను. ఎందుకు పోయినా అంటే పార్టీగా పోలే, ఒక చైతన్యం చేయడానికి ఒక మీటింగు. అవును, మన ఉద్దేశం కూడా అదే కదా. అవును, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ముఖ్యమంత్రుల ముచ్చట కాదు. అవును, భాగస్వామ్యం అని ఇవ్వాలి కదా. ఆ వర్గాల వారికి 80% ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఆ శాతంలో మంత్రి పదవులు ఇస్తే ఎవరైతే ఇస్తారో వాళ్ళే దేవుడు. అవును. రేవంత్ రెడ్డి సపోజ్ కేంద్ర పార్టీతో కూడా తగాదపడి న్యాయం గిది అని మాట్లాడితే ఆయన పెద్ద లీడర్ అవుతాడు కదండి. అవును, ఆయన ఒక పార్టీ అవుతాడు. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి ఆయన ఒక పార్టీ అవుతాడు. కానీ బయటకు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయన అయిపోయిందండి. నౌ యు ఆర్ ఏ లీడర్. అవును, లీడర్ చేయాల్సిన పద్ధతులలో చేయాలి తప్ప ఇంకా ఫాలోవర్స్ లాగా పనిచేస్తే ఏం పని చేస్తాడు? ఇవాళ నేను పేపర్ చూసిన ఆ రకంగా ఇస్తే ఆయన పర్వే ఉండదు, మంత్రివర్గం అంతే కదా. ఆయనకేం పరువు ఉంటుంది మరి? అంటే దేన్ని బట్టి చేస్తున్నారు? ఇప్పటికే చాలా తప్పులు జరిగినాయి. అవును, ఆయనకు తెలియక జరిగినాయా అనుకుందాం. ఇవన్నీ నాకు తెలియక జరిగినాయి, ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, నేను దీన్ని ఓర్చుకుంటూనే కాదు. యాజ్ ఏ లీడర్ నాకు మోరల్ వాల్యూస్ ఉన్నాయి. మాలాంటి వాళ్ళంతా జతని ఆమె దుమ్ము లేపమానే. అవును, మాకంటే మునగాడు ఎవడు ఈ రాష్ట్రంలో? ఒక జాతి మొత్తాన్ని పట్టుకురాగలుగుతా నేను. అవును, మొత్తం మాదిగ క్యాస్ట్నే కాదు, దళిత వర్గాలు, పేద వర్గాలను కూడా వన్ సైడ్ తీసుకురాగలిగిన శక్తి ఉంది నాకు. నేను ఉట్టిగానే గెలిచిన 6 సార్లు నిలబడి గెలిచిందా? అవును. బేసిక్గా ఇప్పుడు బహుజనులంతా కదిలొస్తారు కదా. ఇంకోటి ఎథికల్ పీపుల్ నీ దగ్గర పెట్టుకో, ధర్మం కోసం పనిచేసే వాళ్ళంతా నీ దగ్గర పెట్టుకో. ఏమే? అవును, ముఖ్యమంత్రి అయినా అయిపోయింది, ఇప్పుడు మారు అంటున్నాను. నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాను, నువ్వు మారు. ఈ రకంగా నడిపితే చరిత్ర ఉండదు. ఒక రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అసలు ఒక్కడిగా నడపగలిగిండు. ఏమే? హైకమాండ్ను కూడా ఒప్పించగలిగిండు, తన మాట నిలబెట్టుకోగలిగిండు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు నా అనుభవంలో. రేవంత్ రెడ్డి గారు విషయంలో కూడా ఇప్పటికే చాలా తప్పులు ఉన్నాయి చెప్పాలంటే. సరే, ఆయన అక్కడిక్కడ నాది ఏమున్నది, కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ చేస్తుందన్న అభిప్రాయం చెప్తుంటాడు, మాకు వినబడుతుంది. ఇంకా మాలాంటి వాళ్ళు అయితే ఇంకా పిలవలేదు, ఆయన మాట్లాడలేదనుకో. అయితే మాకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు, పోతే రాజ్యం పోతుంది తప్ప మాదేం పోతుంది. అవును, ఏమే? కాబట్టి ఆయన కనుక ఇప్పటి నుంచి కనుక ఇప్పుడు నిన్న పేర్లను చూసిన కొన్ని విషయాలు ఖచ్చితంగా ఆయన అడ్డం తిరిగి న్యాయపరమైనటువంటి పని చేసి ఈ పని నేను చేయను, ఈ పని మాత్రమే చేస్తా అని చెప్పగలగాలి ఆయన ఓపెన్గా. అప్పుడు ఆయన లీడర్ అవుతాడు. అప్పుడు రేవంత్ రెడ్డి ఒక లీడర్ అవుతాడు. అప్పటిదాకా ఏమన్నా సార్ వాళ్ళు చెప్తున్నారట, వీళ్ళు చెప్తున్నారట, ఎవరు చెప్తే ఇంటే నువ్వు ముఖ్యమంత్రిగా నీ పరువు ఉండాలి కదా. అవును. అంటే మొన్న కూడా అంటే ఈ ఎమ్మెల్సీ స్థానాలు ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఎమ్మెల్సీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలు ఎవరికైతే ఇచ్చారో
ఒక పక్క అద్దంకి దయాకరు విజయశాంతి ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీ అంచనా ఏంటి సార్? అంటే ఈ బీసీ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం జరుగుతుంది కాబట్టే వాళ్ళకి ప్రాధాన్యత వచ్చింది అనుకోవచ్చా, లేదా అది కూడా రెడ్డిలకే పోయేదంటారా? ఇక ఇస్తే అన్ని తీసుకుంటారు సార్, వాళ్ళదే పోయింది. 43 మంది ఎమ్మెల్యేలు అవును రెడ్లు ఏవా ఏ పార్టీ అయినా అట్లా ఇవ్వచ్చా సార్? అదే అంటున్నా. 43 మందికి ఇచ్చారు. అనొద్దు అంటే ఎట్లా ఉంటుంది సార్? ఇది ఇదంతా చదువుకున్న కాలం కాదు ఇది. అవును, అది ఈ ఉద్యమం వల్లే ఇప్పుడు బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు కొంచెం పెద్దపీట జరిగింది అనుకోవచ్చా ఇక్కడ? ఇదేం లెక్క సార్, అది నలుగురు గురించి ముచ్చట చెప్తారు. దానివల్ల కాదు, రాబోయే కాలంలో మార్పులు చాలా రావాలి. బీసీలకు ఇవ్వాలి సార్, బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి. వాళ్ళని మెప్పించుకొని మీరు ముఖ్యమంత్రిగా ఉండండి. ఎవరొద్దన్నారు? ఏ రెడ్డి అయినా ఉండొచ్చు, కమ్మ అయినా ఉండొచ్చు, లీడర్ ఎవరైనా ఉండొచ్చు, మీ నీతి కలిగిన వాడు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు అది నువ్వు న్యాయం చేయగలిగితే జనమంతా నీ వెంబడే ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఖచ్చితంగా న్యాయం గిది కాదు, గిది అవును, మాలాంటి మీద మచ్చ లేకుండా జీవితం గడిపినా సార్, మేము ఈ పక్కన ఉంటే మీకే కదా సార్ లాభం. అవును అవును. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, నాకేం కావాలి? అంతే, వయసులో ఉన్నప్పుడే ఏం సంపాదించుకోలేదు నేను. అవును. మరి మాలాంటి వాళ్ళు పక్కన పెట్టుకుంటే రేవంత్ రెడ్డికే లాభం కదా, మాకు వచ్చే లాభం ఏముంది? మేధావులు ఉండాలి కదా పక్కన, ఖచ్చితంగా మేధావులు కాదు, విలువ కలిగిన మనుషులు ఉండాలి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉండాలి ఖచ్చితంగా. మరి నువ్వు నేను లీడర్గా యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా మరి ఆలోచన చేయకపోతే నష్టం ఎవరికి వస్తుంది సార్? సార్ ఇంకో విషయం అంటే ఇప్పుడు తిన్మర్ మల్లన్న బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక పార్టీ పెట్టబోతున్నా ఖచ్చితంగా సీఎం సీటే మా టార్గెట్ అని ఒక చర్చ చేశారు. బహుజనులందరూ కూడా మన సైడ్ రావాలి అనేది ఆయన ప్రధాన ఎజెండా. ఒకవేళ అట్లా కనుక జరిగితే మరి మోత్కుపల్లి స్టాండ్ ఎట్లా ఉంటుంది? మరి బహుజనుల వైపు ఉంటుందా లేకపోతే అట్లా? చూడండి, ఆ తమ్ముడు చేసే కృషిని నేను అప్రిషియేట్ చేస్తాను. చైతన్యం రావాలి ఫస్ట్. చైతన్యం రావడానికి ఆ చైతన్యంకు సంబంధించిన మాటలు మస్తుగా మాట్లాడుతున్నాం, మస్తుగా మాట్లాడు. అంత మాత్రాన మనం ఏం మాట్లాడినామో అదే జరగాల్సిన అవసరం. చైతన్యం వస్తే చాలు, ఓటింగ్ ప్యాటర్న్లో మార్పు వస్తే చాలు, 42% బీసీలకు రిజర్వేషన్స్ వస్తే చాలు. మాట మనం అనుకుందాం, చట్టసభలలో వాళ్ళకు రిజర్వేషన్ అమలు కావాలి, వాళ్ళకు ఎస్సీలకు అయినట్టు. అవును, అది రావడానికి మాట్లాడేటువంటి మాటల వల్ల ఎంత కొంత లాభం జరిగినా లాభమే కదా సార్ అది. అవును, అట్లా మాట్లాడితేనే జనంలో చైతన్యం వస్తుందని మాట్లాడే మాటలు తప్ప అంతకంటే ఏముండదు అనేది నాకున్న అభిప్రాయం. అంటే అవసరం ఉందా సార్ నిజంగా? అంటే ఒక బహుజనుల పార్టీ రావాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా వస్తే మంచిదే సార్, కానీ అంత స్థాయిలో మన జనంలో ఆ చైతన్యం ఉంటే మరి 43 మంది వాళ్ళు ఎట్లయితారు సార్? అది అవును, అది వాస్తవమే. మరి చైతన్యం లేకనే కదా. రైట్. మరి నెక్స్ట్ స్టాండ్ ఏంటి సార్? ఏంటి మరి నెక్స్ట్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు? మోత్కుపల్లి ఎటువైపు ఉంటున్నారు? నా వరకు అయితే తమ్మి నేను వెయిట్ అండ్ సీ లోనే ఉన్నా. నేను వాడుకుంటే వాడబడదాం, మనమైతే ఎవరి కొంపు ఆర్చడానికో ఎవరినో ఇబ్బంది పెట్టడానికి అయితే కాదు. చిన్న వర్గాలకు మేలు చేసేందుకు నా వంతు పని నేను చేయాలనేది నా ఉద్దేశం. నమ్మిన నాయకునికి లాయల్గా ఉండటం. ఎన్టీ రామారావు దగ్గర నాకు తండ్రి లాంటి ఎన్టీ రామారావు, దేవుడు లాంటి ఎన్టీ రామారావు కూడా నాకు 89లో టికెట్ ఇవ్వలే. ఆయనకు చెప్పిపోయినా ఇండిపెండెంట్ గెలిచినా మళ్ళీ ఆయన దగ్గరికి పోయినా ఆయన పార్టీలోనే చేరిన. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నేను చేరలే. దట్ ఈస్ లాయల్టీ. అవును, పేదవాడి నీతి రీతి ఏమిటో ఎన్టీ రామారావు గారికి తెలియజెప్పినటువంటి అదృష్టం వచ్చింది నాకు. ఆయన కూడా ముక్కు మీద వేలేసుకున్నారు, ఇండిపెండెంట్ గెలిచి ఆయన దగ్గరికి పోయినా నేను డైరెక్ట్గా, వేరే దగ్గరికి ఎక్కడ పోలే. నేను 5 ఏళ్ళు ఇండిపెండెంట్గా పోరాటం చేసిన. నేను ఎన్టీ రామారావు మళ్ళీ టికెట్ వేస్తే 40,000 మెజార్టీతో గెలిచిన. నా జీవితం అది. నీతి రీతి నిలబెట్టుకుని నేను 6 సార్లు గెలిచేస్తాను నేను, అంతేగాని ఆయన కొంపలు ముంచి ఈయన కొంపలు ముంచి నా వల్ల కాదు. ప్రజెంట్ అయితే వెయిట్ అండ్ సీలోనే ఉన్నారు. ఖచ్చితంగా అయితే రాజ్యాధికారం కోసం ఒక ఉద్యమం అయితే రాబోతుంది అంటారు. రాజ్యాధికారం కోసం అంటే నా మీనింగ్ రకరకాల ఒక విషయం వినిస్తాను. ముఖ్యమంత్రి కానక్కర్లేదు, షేర్ ఉండాలి కదా. కనీసం ఆ షేర్ లేదా? ఇప్పుడు 42% అంటున్నారు, 42% ఈయన క్యాబినెట్లో కానీ బయట కానీ ఉండాలి కదా. అవును అవును, ఉండాలా వద్దా? అవును ఖచ్చితంగా. తర్వాత ఎస్సీలకు మాకు ఇచ్చిన 9% ఇచ్చారు కదా, ఆ రకంగా షేర్ మాది మాకు ఉండాలా వద్దా? ఉండాలి కదా. మరి ఇప్పుడు అంతా కూడా రీషఫుల్ చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు షిఫ్లింగ్ చేసి ఆయన క్యాబినెట్ రేవంత్ క్యాబినెట్ అనిపించుకోవాలి ఆయన. రైట్, అవును. ఏం కాదు, ఆయనకు అయ్యేది కూడా ఏం లేదు. మరి అట్లా లేదనుకో
దెబ్బతింటుంది పార్టీ. Right. పార్టీ ఇప్పటికే కొంత దెబ్బతిన్నది. అంటే ఇంత వ్యతిరేకత రావడం కూడా మొదట పార్టీ సార్ ఇది అంటే బేసిక్గా అంటే వ్యతిరేకత కూడా మనం చూస్తున్నాం కదా బయట కూడా మాట్లాడే దాని మీద కాంగ్రెస్ పార్టీ వచ్చింది సంది కొంత వ్యతిరేకత అయితే బాగా కనపడతా ఉంది కదా పార్టీ మీద జనాల్లో. లేలే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది, ఇక దాంట్లో ఇటు అటు కాదు, కొంత వ్యతిరేకం వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే చాలా కష్టమే, కానీ సరి చేసుకునేంత టైం ఉన్నది వాళ్ళకి. అందుకే స్థానిక సంస్థ ఎన్నికలు పోస్ట్పోన్ అవుతున్నాయి అనుకోవచ్చా? అంటే స్థానిక సంస్థ ఎన్నికలు అందుకే పోస్ట్పోన్ అవుతున్నాయి అనుకోవచ్చా? ఎట్లా కావచ్చు, కానీ మొత్తానికైతే వ్యతిరేకం వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.